మనువాద శాస్త్రాన్ని ఆచరించే మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించే భారతీయ జనతా పార్టీ నటన కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 6 నాడు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపీకృతమైంది. 46 సంవత్సరాల్లో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేరు వాళ్ళ పార్టీకి. జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఒక మహిళా నాయకత్వం లేదు ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈ దేశ పురుష జనాభాతో పాటుగా సమానమైనటువంటి హక్కు ఉండాలంటే, ప్రజాస్వామిక భవిష్యత్తు నిర్ణయంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలంటే ఓటు హక్కు మహిళలకు కూడా కలగజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఇలా స్థానిక సంస్థల్లో లేదా ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ యాక్ట్, దాని తర్వాత సోనియా గాంధీ గారు మహిళలకు 50%, ఇలా మహబూబ్ నగర్ మేయర్ మహిళగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం తప్ప ఇంకొకటి కాదు అని బల్లగుద్ది చెప్పేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాదు మహిళలకు రిజర్వేషన్లు తేవాలని రాజ్యసభలో బిల్ పాస్ చేసి 2023లో లోక్సభలో పాస్ కావడానికి అన్ని విధాలా సహకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ డిలిమిటేషన్కు దానికి లెంక వేసి మహిళా బిల్లుకు డిలిమిటేషన్కు మనం జనరల్గా చట్టసభ, నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసిన, దేనికి ఏ బిల్లుకు అదే. తెలంగాణ విభజన బిల్లు 2014, అట్లా ఏ బిల్లు అయినా 371D కర్ణాటకలో ఉన్నటువంటి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, సపరేట్ బిల్లు. ఇవన్నీ 2/3 మెజారిటీ అవసరం ఉండేటువంటి సవరణలు ఇవన్నీ. వీటిని పార్లమెంటులో అన్ని వర్గాలుగా రాజకీయ ఏకాభిప్రాయం తీసుకొని వచ్చి పెట్టేటువంటి అంశాలు ఇవన్నీ. రాజకీయపరమైనటువంటి నియంతృత్వాన్ని ప్రదర్శించాలని సీట్లు ఏకపక్షంగా 815 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 850 సీట్లు పెంచుతూ దక్షిణ భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఒక కాన్స్పిరసీ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇది దురదృష్టకరం. దానికి సంబంధించిన ఆ విధంగా పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా మళ్ళీ ఏదో మహిళల బిల్లును జోడించి ఇలా దేశవ్యాప్తంగా మహిళలకు ఏదో మోసం చేసిన మా స్థానిక పార్లమెంట్ సభ్యులు గారు కూడా నిన్న టీవీలో ఇంటర్వ్యూ చూస్తే ఆ తల్లి మంత్రి అయినా పార్లమెంట్ సభ్యులైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంత ఎదగడానికి కారణమైనటువంటిది, మహిళా నాయకులు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నేనే వ్యక్తిగతంగా వారికి ఇష్టపడతలేను. కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఉన్నటువంటి సాధికారికత, అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు మా పార్టీల, నేను చెప్తే 46 ఏళ్ల పార్టీకి అధ్యక్షులు లేడు, మా పార్టీల తరాలుగా అధ్యక్షురాళ్ళు మహిళలు ఉన్నటువంటి పార్టీ, ప్రధానమంత్రులు మహిళలు ఉన్నటువంటి పార్టీ, లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు ఉన్నటువంటి మహిళలు ఇచ్చినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకం చేస్తుందా? స్థానిక సంస్థలు 50% ఇచ్చిన పార్టీ. ఇయ్యాలని అడుగుతాను. రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మా డిమాండ్లు 2. ఇప్పుడున్న 543 సీట్లలో ఆల్రెడీ ఆమోదం పొందినటువంటి మహిళా బిల్లు ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేటట్టుగా బిల్లు పెట్టండి, బేషరతుగా సపోర్ట్ చేస్తాం. నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, మారుతున్న కాలానికి అనుగుణంగా కోటా, మహిళా కోటాలో సబ్ కోటా ఎస్సీ ఎస్టీ బీసీ ఉండాలి. అందరూ కూడా ప్రజాస్వామిక హక్కులో భాగస్వామ్యం కావాలి, మహిళల్లో కూడా ఉద్యోగంగా ఉండాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్టాండు, ఇండియా కూటమి స్టాండు. ఇది వదిలిపెట్టి అధికార మదం ఉందని, సంఖ్యా బలం ఉందని బిల్లును బుల్డోజ్ చేయాలని నేను ఒక బెంగాల్ లేడీ ఎంపీ మాట్లాడుతూ ఉంటుంటే, అంటే వినడానికి చాలా
నరేంద్ర మోడీ గారి ముఖం ఇట్లా పేలిపోయినది. మాట్లాడుతూ ఉంది. అలా ప్రజల మీద బుల్డోజర్ వచ్చారు, ఓట్ల పేరు ఓట్లు తీసేస్తారు. పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ కూడా బుల్డోజ్ చేస్తారు. పార్లమెంటు డెమోక్రసీకి వేదిక. ఈ దేశ ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి ఫోరం ఏదైనా ఉంటుంటే పార్లమెంట్ మెంబర్గా గెలిచినప్పుడు మనకు లోక్సభ మెంబర్ అడిగారు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తారు పత్రం. అటువంటి పీపుల్స్ హౌస్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా సంఖ్యాబలంతో దాని యొక్క చట్టాన్ని చేసే ప్రయత్నం చేస్తే ది గ్రేట్ ఆల్ ఇండియా కూటమి ఎంపీస్ కంగ్రాచులేషన్ చెప్తాను. ఇలా అన్డెమోక్రటిక్ను నడవనీయం, ప్రజాస్వామ్యానికే వేదిక ఇదని నిన్న బిల్లు విగిపోయింది. ఏమాత్రం ప్రజాస్వామిక విలువలున్నా నైతిక బాధ్యత ఉన్నా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆనవాయితీలు. బిల్లులు పాస్ కానప్పుడు అది నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా అక్కడ వాళ్లకు 54 ఓట్లు తక్కువ వచ్చినాయి నిన్న 2/3. సో దిస్ ఇస్ డెమోక్రసీ. నెంబర్ గేమ్ మీదనే ఇలా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు పడిపోవడము నిలబడడం జరుగుతుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కోడితోటి పోయింది. సో ఇలా మేమంతా మరొకడే మాట చెప్తున్నాం, మహిళలకు సంబంధించి మొసలి కన్నీరు గారుస్తూ మహిళల పేరు మీద రిజర్వేషన్కు సంబంధించి నేరుగా ఇప్పుడున్నటువంటి స్థానాలతో బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉన్నా డిలిమిటేషన్ పాస్ కాదు, 2/3 మెజార్టీ లేదు అని తెలిసి కూడా దానికి దీన్ని లెక్క చేసినారు. అనేక బిల్లులు ఇండివిజువల్గానే బిల్లులు పాస్ అవుతాయి, ఇండివిజువల్గానే బిల్లులు ప్రవేశపెడతారు, ఇండివిజువల్గానే బిల్లుల చర్చ జరుగుతుంది. ఈవెన్ శాసనసభలో ప్రతి బిల్లుకు దానికి సంబంధించిన ఎస్ యాజ్ యూ సే ఎస్, దేర్ ఇస్ నో నో అనేటువంటి విధంగా సవరణతో సహా బిల్ పాస్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈరోజు తప్పకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటే మరొకసారి ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్య విలువలకు పార్లమెంటు వేదిక అయింది, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కుండ బద్దలు కూడా చెప్తా ఉన్నారు, మీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యావత్ ఇండియా కూటమితో సహా. వాళ్ళే మొసలి కన్నీరు గారుతూ డిలిమిటేషన్ లెక్క చేసేసారు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. దీని పేరు మీద ఇంకా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఆలోచన శక్తి కలిగిన తెలంగాణ మహిళలు, సాధికారత వైపు తీసుకువెళ్తున్నటువంటి తెలంగాణ మహిళలు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టమని చెప్తా ఉన్నా. ఇలా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఏర్పాటు ఒక దీర్ఘకాలిక ఆకాంక్ష. 1956లో మనం విలీనమైనప్పటి నుంచి కూడా మా గద్దు ఇది మేము వేరుంటామని కొట్లాడుతున్నటువంటి సాంప్రదాయం మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆకాంక్ష, ఆ ఒక ఆశయం అది.